హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, నేను పప్పు కడిగి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు ఫాస్ట్గా ఏదైనా పూరీల్లోకి చపాతీల్లోకి ఏదైనా కర్రీ చేయాలంటే తొందరగా కావు కదండి. ఇవైతే తొందరగా అవుతాయండి. ఇది మసూర్ దాల్, పెసరపప్పు, మూంగ్ దాల్ రెండు కలిపి నేను కడిగి పెట్టుకున్నాను. దాంట్లోనే టమాటాలు వేసాను. మనం కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఎప్పుడైనా ఫాస్ట్గా కావాలంటే పూరీల్లోకి చపాతీల్లోకి బాగుంటుంది ఈ ఎర్రపప్పు పెసరపప్పు కలిపి చేసింది. ఎర్రపప్పు ఒక్కటే చేసుకున్నా కానీ ఇవి పూరీల్లోకే ఎక్కువ బాగుంటాయి అన్నంలో కంటే. అందుకని నేను ఇప్పుడు చపాతీలోకి చేసుకుందామని పెట్టేశాను. ఫాస్ట్గా అవుతుందని కుక్కర్ పెట్టుకున్నాము. అట్లనే డైరెక్ట్ విజిల్ పెట్టేసిన స్టీమ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. విజిల్స్ వచ్చేసినాయండి. ఇది చల్లారేదాకా వెయిట్ చేద్దాము. చల్లారిపోయిందండి. మనం మూత తీసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు ముక్కలుగా కట్ చేస్తే ఆ పులుపు దానికి పట్టి పప్పు త్వరగా ఉడకకుండా ఉండే అవకాశం ఉన్నది. అదే ఇట్లా కాయలు కాయలుగా వేస్తే పప్పు ఉడుకుతుంది, ఇటు టమాటాలు కూడా చక్కగా ఉడుకుతాయి. దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకుందాము. దీన్ని చక్కగా మ్యాష్ చేసుకుంటే మనకి పప్పు మెత్తగా, మామూలుగానే ఈ పప్పులు తొందరనే ఉడుకుతాయండి. ఒక కందిపప్పే కొంచెం ఎక్కువ సేపు పడుతుంది, కానీ వీటిని ఇట్లా మెత్తగా చేసుకొని కరివేపాకు బాగా చీడపీడలతోటి ఈ సీజన్లో ఈ చలికి రావట్లేదండి. పప్పుల్లోకి కరివేపాకు అంటే కరువైపోయింది. ఇక ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు దీనికి మెత్తగా చేసి పోపు వేసుకున్నాము. బాండి పెట్టుకున్నామండి పోపు కోసము. నేను ఫస్ట్ చపాతీ చేద్దాం అనుకున్నాను, బట్ చల్లగా బాగుంది కదా, పూరీ చేసేసుకుందాము అదే పిండి అని. పూరీకి ఎట్లాగూ బాండి పెట్టాలి కదా. మనం వంట చేసేటప్పుడు కేవలం ఏదో చేసామని కాకుండా నెక్స్ట్ ఏం చేస్తాము, దానికి గిన్నెలు కూడా ఎక్కువ తక్కువ పడకుండా అదే దీంట్లో కనుక పోపు పెట్టేసుకుంటే మళ్ళీ దీంట్లోనే పూరీకి ఆయిల్ పోసుకోవచ్చు. రెండింటికి యూజ్ అవుతుంది. ఒక దాంతో రెండు పనులు అవుతాయి. అట్లా కొంచెం ఎస్టిమేషన్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము, మళ్ళీ ఇది రీయూజ్ చేసుకుంటే ఒకటే ఇప్పుడు వెంటనే చేసుకుంటాం కాబట్టి పర్లేదు. ఇవాళ పెట్టి రేపటి దాకా అయితే అట్లా చేయకూడదు, కానీ ఇప్పుడు వెంటనే పూరీ చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. ఇప్పుడైతే ఇది పోపు చేసుకుందాము. దీంట్లో సరిపోయినంత సాల్ట్ మాత్రం వేసేసుకుందాం. దీంట్లో ఈ పప్పులకి తక్కువే పడుతుంది, సరిపోయినంత వేసుకుందాం. నెక్స్ట్ ఇది పూరీల్లోకి చపాతీల్లోకి అనుకున్నాం కాబట్టి దీనికి పులుపు కూడా యాడ్ చేయక్కర్లేదు. తగినంత సాల్ట్ వేసుకున్నాను. పోపు దినుసులన్నీ మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకున్నాము. నూనె ఆల్రెడీ వేడయింది కాబట్టి వెంటనే అయిపోయింది. అట్లనే పప్పులో పసుపు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అట్లనే కారం కూడా కొంచెము ఎంత వేసుకోవాలో మరీ పచ్చిగా లేకుండా పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. అట్లనే కొద్దిగా వెల్లిపాయలు 2 వేసుకుంటున్నాను. ఇంగువ వెల్లిపాయ ఏదైనా వేసుకోవచ్చు. కరివేపాకు చెట్టున అంత ఖరాబ్ అవుతుంది, అందుకని 2 రెబ్బలు ఉంటే కోసుకొచ్చాను. ఉన్నదే వేస్తున్నాను. చెట్లన చీడ వస్తుంది, ఎక్కువ ఫ్రెష్గా లేదు, అంతా ఎండిపోయినట్టు అయిపోయింది, చలికి ఎదగట్లేదు. దీంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే పప్పు నిమిషాల్లో రెడీ. ఒక్క కుక్కర్ విజిల్స్ రావటమే ఆలస్యం, పోపు పెట్టుకుంటే అయిపోతుంది. లాస్ట్ కొంచెం ఇది లాస్ట్కి వేయాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వెజిటబుల్స్ ఉన్నప్పటికీ ఇంట్లో మనకి ఫాస్ట్గా తయారవ్వాలన్నప్పుడు ఇట్లా పప్పులు కుక్కర్లో పెట్టేస్తే ఉడికిపోతాయి కాబట్టి పోపు వేసుకోవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. వీడియోలు చేస్తున్నా కానీ ఎవరు చూడట్లేదు, లైకులు కొట్టట్లేదు, కామెంట్లు చేయట్లేదు. ధన్యవాదాలు.